कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः. ఓం నమో నారాయణాయ. మనము శ్రీకృష్ణ లీలలను తెలుసుకుంటున్నామండి. చక్కగా కన్నయ్య జన్మించినప్పటి నుంచి ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం అయిపోయింది. మరి ఈ శ్రీకృష్ణుడు 8 మందిని వివాహం చేసుకున్నాడు అని మనకు అందరికీ తెలుసు. అయితే ఎవరెవరిని ఎలా వివాహాలు చేసుకున్నాడు అనేది కూడా మనం చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ద్వారకా నగరాన్ని నిర్మించుకున్న తర్వాత ఈ రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడం జరిగిందండి. చక్కగా ఆమెకి సంతానం కలగడము అన్నీ జరిగిపోతుంటాయి. అయితే ఇప్పుడు రెండవసారి వివాహము ఎవరిని చేసుకున్నాడు అంటే సత్యభామను చేసుకున్నాడు. మనకందరికీ బాగా తెలిసిన సత్యభామ సంగతి. ఆ సత్యభామతోని వివాహం ఎలా జరిగింది, ఆమె ఎవరు ఏంటి అనేది చక్కగా తెలుసుకుందాము. ఇది కూడా కనీసం 2-3 వీడియోలు అవుతాయండి, ఒకటేసారి కాదు స్టోరీ మొత్తము. కాబట్టి చక్కగా ఓపికగా వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మొదట ఇప్పుడు ఆ సత్యభామ ఎవరు ఏంటి అనేది దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ పూర్వము సత్రాజిత్ అనే ఒక రాజు ఉండేవాడనమాట. ఆయనకి ఒకానొకసారి ఆయన సముద్ర తీరంలో నిలబడి 16 రోజుల పాటు సూర్యుణ్ణి ఆరాధించిండు. అంటే ఏకబిగిన నిద్రాహారాలు మాని సూర్యుణ్ణి ఆరాధించిండు. ఆ సముద్ర తీరంలో నిలబడట. మరి దానివల్ల సూర్యుడు చక్కగా అనుగ్రహించి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని ఆయనకి శమంతకమణి అనే ఒక మణిని ప్రసాదించిండట. మరి సంపదలను ఇచ్చేవాడు హిరణ్యగర్భుడు సూర్యుడు కాబట్టి చక్కగా ఒక శమంతకమణి అని ఒక మణిని ఇచ్చాడట. ఆ మణి ఎటువంటిది అట అంటే ఎవరి దగ్గర ఉంటే వారికి దినానికి 8 బారాల 3 మణుగుల 5 షేర్ల బంగారం లభిస్తుందట. అంటే చాలా పెద్ద కొలత అండి. ఇది మన కొలతలలో చెప్పలేము అసలు. అంత బంగారం అన్నమాట. రోజు ఇస్తుందట. మరి ఆ మణిని ఏ రాజు పూజిస్తే ఆ రాజు రాజ్యంలో దుర్భిక్షం అనేది ఉండదట. చక్కగా అంటే సర్పభీతి. మరి మణులు ఉంటాయి కదా, మణులు పాములను ఆకర్షిస్తాయి అంటారు. మణులు పాములు ధరిస్తాయి అంటారు కదా. మరి ఈ మణి ఉన్నప్పుడు అక్కడికట సర్పాలు రావట. మరి శారీరక బాధలు ఉండవట మనుషులకు. మరి దుష్టులు అనేవాళ్ళు అసలే ఉండరట. మరి కలికాలానికి ఇటువంటిది కనిపించడము, ఇటువంటి మణి దొరకడం అనేది ఎంత అదృష్టం అండి. ఆ రాజ్యం ఎంత బాగుంటుంది అప్పుడు. అలా ఈ సత్రాజిత్ ఆ శమంతక మణిని పొందిండు. మరి ఏం చేసిండట, ఒకరోజు ఈయన మరి తెచ్చుకున్నాడు కదా, చాలా కష్టపడి తపస్సు చేసి అందరికీ చూపించాలని ఉంటుంది. అట్లాడప్పుడు ఈ సత్రాజిత్ ఏం చేసిండట, ఆ మణిని మెడలో వేసుకున్నాడట. మెడలో వేసుకొని ద్వారకాకు వచ్చిండట. అట్లా కలిసి వెళ్దాము అని. అంటే అందరూ కూడా చూస్తారు కదా, అది మెడలో వేసుకుంటే ఏంటి అబ్బా ఎంత బాగుంది అని. అట్లా మరి అక్కడ ఉన్న ప్రజలు యాదవులు అందరూ కూడా దూరం నుంచే చూసిండట. మరి ఆ మణి కదా సూర్యుడు ప్రసాదించిందా, అది మళ్ళీ సూర్యుడిని చూసినట్టే ఉన్నదట. అంత వెలుతురు ఇట్లా వీళ్ళు మిరుమిట్లు కొడుతుంటే దాన్ని చూడలేకపోతున్నారట. ఏదో సూర్యుడే భూమి మీదకి దిగి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉందట. అయితే ఇక యాదవులు కదా, వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. వెంటనే కృష్ణుడి దగ్గరికి ఎంతోమంది ఇట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, రాక్షసులు వేరు వేషాలలో. వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి కృష్ణయ్య దగ్గరికి పోయి చెప్తున్నారట,
ఏమని అంటే దివిజాధీశ్వరు ఇచ్చయింతురు గదా దేవేశ నింజూడా యాదవ వంశంబున గూఢమూర్తిని జగత్రానుండవైయుండగా భవదీయాకృతి చూడ నేడిదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజగర్భుడో ఒకడు నేరన్ వచ్చే మార్గంబునన్ అంటున్నారు. అయ్యో మార్గంలో వస్తూ ఉన్నాడు, సాక్షాత్తు ఆ సూర్యుడో నీరజగర్భుడో ఎవరో తెలియదు కానీ ఇట్లా వస్తూ ఉన్నాను నిన్ను చూడడానికి కృష్ణ అని వాళ్ళు వచ్చి చెప్పిండట. మరి సర్వాంతర్యామి అన్నీ తెలిసినవాడు జగదాచార్యుడు సర్వజ్ఞుడు అయిన శ్రీకృష్ణుడికి తెలియదా? అప్పుడు ఆయన వచ్చినవాడు సూర్యుడు కాదు, ఇట్లా శమంతక మణి ఉన్నది ఆయన దగ్గర, అది వెలుతురు వస్తూ ఉంది, మెరుస్తూ ఉంది, ఆయన సత్రాజిత్తు ఆయన పేరు అని చక్కగా వాళ్లకు ఆ భయాన్ని కోల్పోయేటట్టు మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని మంచిగా చెప్పిండట. చెప్తే వాళ్ళందరూ వెళ్ళిపోయిండు. అయితే ఆయన అట్లా తిరిగి తిరిగి వెళ్ళి చక్కగా ద్వారకలో అందరినీ కలిసి వెళ్ళిపోయిండు. అయితే ఇట్లా కనిపించినప్పుడు ఒకసారి శ్రీకృష్ణుడు ఏమన్నాడట అంటే, అది ఇంత బంగారం ఇస్తుంది, ఇంత గొప్పది కదా, మరి ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు కదా, మరి రాజుల వద్ద ఉంటే అందరికీ ఉపయోగం అవుతుంది ఇంత ధనం ఉన్నప్పుడు అని రాజుకు ఇవ్వమని కోరిండట కృష్ణుడు ఒకసారి సత్రజిత్తుతోని. ఇట్లా ఉంది, ఇంత ధనం వస్తున్నది, ఇంత అవుతుంది అంటే ఆయన లోబి కదా, అందుకని చెప్పేసి నిరాకరించిండట ఇవ్వడానికి. అట్లా అయిపోయింది ఆ విషయము. అయిపోయిన తర్వాత ఈ సత్రాజిత్తుకు ప్రసేనుడు అనే ఒక సోదరుడు ఉన్నాడట. మరి అతడు ఒక రోజు ఏం చేసిండు అంటే ఆ మణిని ధరించాలని ఆయన కోరిక పుట్టింది. వాళ్ళ అన్న ధరించిండు కదా, చూసి ఆయనకు కూడా మెడలో వేసుకొని తిరగాలని ఓ రోజట మెడలో వేసుకొని చక్కగా మృగయ వినోదార్థం అడవికి వెళ్ళిండట. చక్కగా మరి ఎటో చోటికి వెళ్ళాలి కదా అది వేసుకొని అందరికి చూడాలంటే, అందుకని ఆ విధంగా అడవికి వెళ్ళిండట వేట చేస్తాను. అట్లా వెళ్ళిన ప్రసేనుండి అతని అశ్వాన్ని గూల్చి ఒక సింహం వచ్చిందట, ఆయన మణిని తీసుకుని పరిగెత్తసాగిందట. అట్లా మరి అది పరిగెత్తుతూ ఉంటే జాంబవంతుడు చూసిండట. జాంబవంతుడు చూసి దాని వెనుకబడి ఆ సింహాన్ని వధించి ఆ మణిని గ్రహించి తను ఒక గుహలో ఉంటాడనమాట జాంబవంతుడు అడవిలో. ఆ అడవిలో ఆ గుహలోకి వెళ్ళిపోయి తన కుమారుడు ఉన్నాడట, ఉయ్యాల కట్టిండు, ఆ ఉయ్యాలకు దీన్ని చక్కగా వేలాడదీసిండట ఈ మణిని. అట్లా వనానికి వెళ్ళిన ప్రసేనుడు ఎంతసేపటికి రాలేదట. మరి వనానికి వెళ్తే సాయంత్రానికో వస్తారు కదా, మరి రాలేదు అని సత్రాజిత్తుకు చాలా బాధపడ్డాడట. బాధపడ్డాక ఆ సమయంలోనే ఆయనకి అనుమానం ఏమొచ్చింది అంటే, కృష్ణుడు అడిగినప్పుడు కృష్ణుడు అసలే మాయావి, ఇట్లాంటి వేషాలు దొంగ వేషాలు వేస్తాడు, ఆ రోజు అడిగిండు నేను ఇయ్యలేదని చెప్పేసి ఇప్పుడు మా తమ్ముడిని ఏదో చేసి ఉంటాడు, ఇది తీసుకొని అతనే తీసుకుని ఉంటాడు ఆ మణిని అని ఇట్లా అందరితో చెప్తూ ఉన్నాడట. చెప్తూ ఉంటే ఆ నిందలు వేసేసరికి అనుకోకుండా ఈ కృష్ణయ్యకు చెప్పిండ్రట. మరి చెప్పేవాళ్ళు ఉంటారు కదా కృష్ణుడికి కూడా, ఆ కృష్ణుడికి ఆ వార్త చేరిందట. చెప్తే అప్పుడు వృధాపవాదు కదా, అది వట్టిగానే నా మీద అపవాదు వేసిండ్రు అని చెప్పేసి ఆయన అపవాదం తొలగించుకోవడానికని ఏం చేసిండ్రు అంటే, ఈ ప్రసేనుడు వెళ్ళిండు కదా
మరి అడవికి వెళ్ళిండు కాబట్టి ఈయన కూడా అడవికి వెళ్ళిండట ఈ ప్రసేనుణ్ణి వెతకడానికి అరణ్యంలోకి. ఆయన ఎట్లా వెళ్ళిండో ఎక్కడికి వెళ్ళిండో తెలుసుకుందామని. అయితే ఆ విధంగా అరణ్యంలోకి పోగానే ప్రవేశిస్తే అప్పుడు కృష్ణునికి మున్ముందుగా ఏం కనబడ్డదంటే సింహం చేత చంపబడ్డ ప్రసేనుని అశ్వం కనబడ్డది. అశ్వాన్ని చంపేసి అక్కడ పడేస్తే ఉరికిండు కదా, పరిగెత్తుతూ ఉంటే సింహం కూడా పరిగెత్తింది వెనుక అనమాట. అట్లా కొంత దూరంలో మళ్ళీ ప్రసేనుని శవం కూడా కనిపించిందట. మరి ఆ పైన జాంబవంతుని సంవరింపబడ్డ మృగేంద్రం. మరి సింహాన్ని ఏమో జాంబవంతుడు చనిపిండు కదా, అందుకని ముందేమో అశ్వం కనబడ్డది, తర్వాత ప్రసేనుడు కనబడ్డాడు, తర్వాత సింహం కూడా వధించబడి కనబడ్డది. మరి అక్కడ మాత్రము ఆ జాంబవంతుడు ప్రవేశించిన గుహ ఒకటి కనిపించిందట, గోచరమైందట. అప్పుడు ఈయన మరి ఏం చేయాలి, ఆ జాంబవంతుడి గుహ ఉంది కదా, అయితే శ్రీకృష్ణుడు అక్కడ ఆగాడట ఆ గుహ వద్ద. అక్కడ ఆగి గుహ బయట ఉండవలసిందని వాళ్ళ వెంట వచ్చిండు కదా, కృష్ణయ్య వెంట కొంతమంది ఒక్కడే వెళ్ళాడు కదా. అయితే వాళ్ళందరికీ చెప్పిండట, మీరు ఇక్కడనే ఉండాలి, మీరు లోపలికి రాకూడదు, గుహలో ప్రవేశించొద్దు అని ఈ కృష్ణయ్య లోపలికి ప్రవేశించిండట. అక్కడ అంధకార బంధురంగా ఉన్నది, భయంకరంగా కూడా ఉన్నదట. గుహలో అంటే గుహలో ఎలా ఉంటుందా అండి, చీకటి ఉంటుంది కదా అప్పుడు. అయితే అట్లా ఉందట. అయితే అక్కడ ఊయలకు ఆట వస్తువుగా అమర్చబడి ఉన్న మణిని చూసిండట. అది మెరుస్తూ ఉంటుంది కదా, మరి ఇప్పుడు మనం లైట్లు పెట్టుకున్నా కూడా అంత వెలుతురు ఉండదు. సూర్యుడు వస్తే ఎంత మెరుపు ఉంటుందో అంత వెలుతురు ఉందట. ఆ లోపలికి పోయి చూసే వరకు ఉయ్యాలకు గట్టి ఉన్నదట అది. అయితే దాన్ని ఎట్లాగైనా అపహరించుకోవాలి ఆ ఉయ్యాలలో అని ఆ ఉయ్యాల దగ్గరికి సమీపించిండట. అక్కడనే ఓ పక్కగా నిలబడి వస్తూ ఉన్నాడట. అయితే మరి జాంబవంతుణ్ణి పరిచారిక ఒక ఆమె అక్కడ కనబడ్డదట, చూసిండట. ఆమె భయపడి ఒక్క కేక పెట్టిందట ఆమెనేమో. ఆ కేక విని గుహాంతర్భాగంలో ఉన్న జాంబవంతుడు పరుగున అక్కడికి వచ్చిండట. అప్పుడు ఆయన ఎవరో ఒక సామాన్య మానవుడు అయి ఉంటాడని భావంతో ఆయనతోని తలపడ్డాడట. అప్పుడు ఈ శ్రీకృష్ణునికి జాంబవంతునికి కూడా తీవ్రమైన పోరాటం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు ఒకరి మీద ఒకరు పెద్ద పెద్ద పాషాణాలను అంటే వృక్షాలను విసిరివేసుకుంటున్నారు. అక్కడ ఏముంటాయండి, ఆయుధాలు కాదు కదా, అడవిలో చెట్లను వెకిలించి వేసేస్తున్నాడు. బండలు ఉంటే పాషాణాలు అంటే బండలు తీసివేస్తూ ఉన్నాడట ఆ జాంబవంతుడు. ఆ విధంగా బాహి కొట్లాడినరట. అట్లా పిడుగుపాట్ల వంటి పిడికిటి పోట్లతో పరస్పరం పీడించుకున్నారట. అట్లా 28 రోజుల పాటు వీళ్ళు యుద్ధం చేసిండ్రట అలసిపోకుండా. అప్పటికి శ్రీకృష్ణుని ముష్టి ప్రహరణ వల్ల జాంబవంతునికేమో కొంచెం ఇబ్బందులు అయినాయట పాపం. అంగ సంబంధాలంటే బొక్కలు విరిగినాయట, ఆయనకు కొన్ని చోట్ల లూజ్ అయిపోయినాయట, అలసిపోయిందట, తన శరీరం అంతా నుగ్గు అయిందట పాపం. అయితే ప్రాణావశిష్టుడైన వాడు కదా మరి కృష్ణుడు. అప్పుడు అతనికి తను అంతవరకు పోట్లాడుతున్నది సామాన్య మానవునితో కాదన్న జ్ఞాపకము కలిగించిండట. మరి 28 రోజులు యుద్ధం చేసినా కూడా ఆయన ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు జాంబవంతుడు. అందుకని ఆ జ్ఞానాన్ని కలిగించిండట కృష్ణుడు. ఎందుకంటే భక్తుడు కదా, కృష్ణుడికి రామావతారంలో భక్తుడై ఉన్నవాడు జాంబవంతుడు. మరి ఆయన మా మేలు కోరి అయ్యో ఆయన చేత కాకుండా అయిపోతూ ఉన్నాడు, కానీ ఆయన జ్ఞానం కలగట్లేదు
అని ఆయనకు జ్ఞానం కలిగేటట్టు చేసిండట. అప్పుడు ఆయన తెలుసుకున్నాడట, శ్రీకృష్ణుడిని చూసి ఆహా అని తెలుసుకున్నాడట. తెలుసుకొని, తండ్రి నువ్వు పురాణ పురుషుడవు, జగదీశ్వరుడవు అని, అప్పుడు నువ్వే కారణుడైన వాడివి, ఈశ్వరుడవు, సర్వ జీవదారులకు ప్రాణానివి నువ్వే అని అలా పిలుస్తూ ఉన్నాడట. నా బలానివి కూడా నువ్వే అని. మరి ఏంటి అట అంటే అసలు కథ, ఈ రావణాసుడు అంటే రామావతారంలో యుద్ధం జరిగినప్పుడు రాముడు యుద్ధం చేస్తూ ఉంటే చూసి ఈ జాంబవంతుడికి కూడా యుద్ధం చేయబుద్దయిందట. రాముడితో యుద్ధం చేయాలి అని కోరిక కలిగింది. అంటే ఎవరైనా బలవంతులతో యుద్ధం చేయాలనే కోరిక ఉంటుంది కదా, ఆ రకంగా మరి రాముడి పక్షంలో ఉన్నవాడ యుద్ధం చేయరాదు కదా. అందుకని ఇప్పుడు కృష్ణావతారంలో ఆ కోరిక నెరవేర్చిండు మన విష్ణుమూర్తి. అప్పుడు ఆయన కోరుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎంతమంది కోరికలు తీర్చిండండి ఆయన చెప్పండి. చిన్నప్పటి నుంచి ప్రతి వాళ్ళు ఆయనకి ఎట్లా కోరుకున్నారో ఆ విధంగా కోరికలను నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. అట్లా నీ జాంబవంతుడికి కూడా ఆయన ఎలాగైతే ఈయనతోని యుద్ధం చేయాలని కోరుకున్నాడో ఆ కోరికను నెరవేర్చిండనమాట. అప్పుడు గుర్తించి అడుగుతూ ఉన్నాడు, నన్ను నేలిన లోకాదినాథుడు ఎప్పుడు అంచితో దార కరుణార సాబ్ది ఎవ్వడాతడవు నీవు కావే మహాత్మా ఏమి మారువడి ఎగ్గు చేసిది మరవవలయు అని ఆయన్ని వినిపిస్తూ ఉన్నాడు, వేడుకుంటున్నాడట. ఆ విధంగా తనకు పరమభక్తుడైన జాంబవంతుడు అలా పశ్చాత్తాపాన్ని, అయ్యో నేను తెలుసుకోలేకపోతేనే నిన్ను అని మరి ఆ పశ్చాత్తాపాన్ని తెలుపుకుంటూ ఉన్నాడట. అప్పుడు శ్రీకృష్ణుడు అతని పట్ల ప్రసన్నుడైండట. మరి తన అభయహస్తాలతోని అతని శరీరాన్ని నిమిరిండట. అతన్ని ఉద్దేశించి ఈ మణి మాచే బడెనని తామును లొనరించు నింద దప్పెడు కొరకై నీ మందిరమగు బిలమున ఏ మరుదెంచి తిని బల్లుకేశ్వర వింటే అని ఆదరపూర్వకంగా తెలియజేసిండట. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈ మణి నేను దొంగతనం చేసిన అని నాకు అపనింద వచ్చింది, అందుకోసం ఈ మణి కోసము నీ బిలంలోకి నేను రావాల్సి వచ్చింది అని చెప్పాడట. అప్పుడు శ్రీకృష్ణుని పలుకులు విన్న తర్వాత జాంబవంతుడు చాలా సంతోషించి అలా తనకు ఆనందాన్ని ప్రసాదించిన ఆయనకి చక్కగా ఆజ్ఞ సూచకంగా ఆ మణిని తన కుమార్తె అయిన జాంబవంతిని కూడా ఇచ్చి సమర్పించుకున్నాడట. ఆ విధంగా జాంబవతిని తీసుకొని వచ్చిన బిలంలో ప్రవేశించిన మరి శ్రీకృష్ణుడి కోసము ఆయన వెంట వచ్చిన వాళ్ళు 12 రోజుల వరకు చూసిండ్రట. ఎవరైనా 12 రోజుల వరకు రాకపోతే ఇక లోపల ఏముంటుందండి, ఇక రాలేదు అయిపోయింది అని చెప్పేసి ఇక కృష్ణుడు లేడు మనకు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయిండ్రట. అట్లా రాకపోవడం వల్ల ఆ అపాయం సంభవించి ఉంటుంది అని అనుకున్నారట వాళ్ళు. అమిత విచారంతో పురానికి వెళ్ళిపోయిండ్రట వాళ్ళందరూ. మరి ఆ వార్త చేరగానే ఇక ద్వారకావాసులు నాబాల గోపాలం అందరూ దుఃఖించారట. ఆ వెంటనే వారు ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ మహామాయ అని చంద్రభాగ అని పేర్కొని దుర్గాదేవి దీక్షను పూనుకున్నారట. అందరు పూజలు చేస్తూ ఉన్నారట ఆ విధంగా ఆ నగరంలో. అట్లా దీనంగా తన్ను ఆశ్రయించిన ప్రజల పట్ల కృష్ణయ్య చూడండి దుర్గ ప్రసన్నురాలైందట.
మరి సాక్షాత్తు భగవంతుడి గురించి కదా వాళ్ళు చేసేది. ప్రసన్నురాలయ్యి అప్పుడు ఆమె కారణంగానే ఆమె వారిని ఉద్దేశించి, మీకు త్వరలోని ఆనందం కలుగుతుంది, మాధవుడు శమంతకమణితోని బాలామణితోని మీకు దర్శనమియ్యబోతున్నాడు అని చెప్పిందట. అది విన్న అప్పుడు ద్వారకావాసులందరూ ఆనందపడ్డారట. తర్వాత శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైందట. ఇదండి ఆ శమంతకమణిని నింద పొడగొట్టుకోవడానికి జాంబవతికి వివాహం చేసుకున్నాడు. అయితే ఈ సత్యభామ ఈ సత్రాజిత్ కూతురు కాబట్టి ఇంకా దాని కథను మనము కొనసాగించుకుందాం. ఈ మధ్యలో దీనికోసం ఈ మణి కోసం రావడం వల్ల జాంబవంతుడు కూతురైన జాంబవతితోని వివాహం జరిగింది అన్నమాట. అయితే ఆ విశేషాలను కూడా మనం మళ్ళా ఇంకో వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.